2024-25 సంవత్సరంకి గల బడ్జెట్ని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నాన్నగారు, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉందండి. నీకు ఉండేవే డౌట్లు కదరా, ఏంటో అడుగు. అసలు మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎందుకు కట్టాలండి? మనం గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ మన దేశాన్ని నడపడానికి ఉపయోగపడుతుందిరా. ఈ ట్యాక్సులతోనే అభివృద్ధి పనులు అంటే రోడ్లు వేయడం, కొత్త పథకాలు, హెల్త్ కేర్ సిస్టమ్, ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్ కి జీతాలు, మన దేశాన్ని కాపాడే ఆర్మీ, డిఫెన్స్ వాళ్ళ శాలరీస్ కి ఈ డబ్బుల్ని యూజ్ చేస్తారు. నాన్నగారు, అసలు ట్యాక్స్ ఎవరు కట్టాలండి? ఏ వ్యక్తి అయినా సరే గవర్నమెంట్ పెట్టిన లిమిట్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నట్టయితే ఆ వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఒక వ్యక్తికనే కాదు, కంపెనీస్ కూడా కార్పొరేట్ ట్యాక్స్ అని గవర్నమెంట్ కి పే చేయాలి. ఇంకా అవే కాకుండా కస్టమ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ అని ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకీ మన దగ్గర ఏ రకాలుగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారండి? ట్యాక్సెస్ అనేవి 2 రకాలరా, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ముందుగా డైరెక్ట్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ డైరెక్ట్ ట్యాక్స్లు ఒక వ్యక్తి మీద ఒక కార్పొరేషన్ కట్టాల్సి ఉంటుంది. మన ఇండియాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ ట్యాక్సెస్ ని చూసుకుంటది. మళ్ళీ ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ లోనే ఇంకా రకాలు ఉన్నాయి. ఫస్ట్ ది ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఒక వ్యక్తి కట్టే ట్యాక్స్. గవర్నమెంట్ పెట్టిన లిమిట్ కన్నా మన సంపాదన ఎక్కువ ఉంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. రెండవది కార్పొరేషన్ ట్యాక్స్. ఇది ఒక కంపెనీ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్. ఇంకా మూడవది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఉదాహరణకి కిందటి నెలలో ఒక కంపెనీ స్టాక్స్ కొన్నాం, అది ఆ నెలలో అమ్మితే దాని మీద 15% ట్యాక్స్ ఉండేది. కానీ ఈ రోజు కనుక మనం అమ్మితే దాని మీద 20% ట్యాక్స్ కట్టాలి. లాంగ్ టర్మ్ గెయిన్స్ మీద ట్యాక్స్. ఇక్కడ ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఒక స్టాక్ ని కొని ఉంచుకొని అమ్మితే నీకు 10% ట్యాక్స్ ఉండేది, కానీ దాన్ని ఇప్పుడు 12.5% కి మార్చారు. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద ఇన్నాళ్ళు 1 lakh వరకు ట్యాక్స్ ఉండేది కాదు. ఇప్పుడు దాని లిమిట్ కొంచెం పెంచి 1.25 lakhs వరకు చేశారు. అర్థమయ్యేలా చెప్పండి నాన్నగారు. ఇప్పుడు నువ్వు స్టాక్ మార్కెట్ లో ఒక స్టాక్ కొన్నావురా, దాని మీద నీకు ₹1,00,000 లాభం వచ్చింది. ముందు ట్యాక్స్ రిజమీలో 1,00,000 తర్వాత నీకు ₹1 వచ్చినా ఆ ₹1కి ట్యాక్స్ కట్టాలి. కానీ ఇప్పుడు దాన్ని ₹1,25,000 మార్చారు. అంటే 1,25,000 తర్వాత నీకు వచ్చిన డబ్బులకి నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఇంకా నాలుగవది STT అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. నువ్వు స్టాక్ మార్కెట్ లో ఒక కంపెనీకి సంబంధించిన షేర్ కొన్నావంటే మొన్నటి వరకు 0.0125% ట్యాక్స్ కట్ అయ్యేది. దాన్ని ఇప్పుడు పెంచి 0.02% చేశారు. తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెక్యూరిటీ మీద ఉండే ప్రైజ్ ని 0.0625% నుండి 0.1% కి మార్చారు. అంత చిన్న పర్సెంటే కదండి పెంచారు, దాంట్లో ఏముంది? అది తక్కువ నువ్వు అనుకుంటున్నావు. కిందటి సంవత్సరం ఇండియాస్ బిగ్గెస్ట్ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా 1,500 కోట్లు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వసూలు చేసిందంట. ఇప్పుడు కొత్తగా పెరిగిన రేట్ల వల్ల 2,500 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఆ సంస్థ పేర్కొన్నది. అంటే దాదాపు 60% పెరిగినట్టు. బాగోయ్, చాలా డిఫరెన్స్ ఉంది నాన్నగారు. ఇంకా తర్వాత టాపిక్ లోకి వస్తే అన్లిస్టెడ్ షేర్స్ మీద ట్యాక్స్ తగ్గించారు. ఓన్లీ అని ఆనందపడే లోపే ఇండెక్సేషన్ ట్యాక్స్ ని తీసేశారు. ఇండెక్సేషన్ ట్యాక్సా అంటే ఏంటి నాన్నగారు? ఇండెక్సేషన్ ఇన్ఫ్లేషన్ కి ముడిపడి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, నీ చిన్నప్పుడు ₹5 చాక్లెట్ వచ్చేది, కానీ ఇప్పుడు అదే చాక్లెట్ ₹10 పెడితే గానీ రావట్లేదు. ఎందుకు నాన్నగారు? దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారా. ఇప్పుడు ₹5 పెన్ని నువ్వు గోరాగాడికి ₹20కి అమ్మావు, ఇందులో నీ లాభం ఎంత? ₹15 నాన్నగారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆ ₹15కి ట్యాక్స్ వేస్తుంది. అదేంటి, అది నా లాభం కదా? దాన్నే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. ఆ ట్యాక్స్ తగ్గించుకునే ప్రాసెసే ఇండెక్సేషన్. ఇప్పుడు ఈ ఇండెక్సేషన్ వాడుకొని పెన్ను ₹10 కొనుక్కున్నానని గవర్నమెంట్ కి చూపించి ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. కానీ గవర్నమెంట్ ఈ ఇండెక్సేషన్ తీసేసింది. దీనివల్ల జనాలు చాలా డబ్బులు పోగొట్టుకుంటారు. ఈ చేంజెస్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా నష్టాలు ఉన్నాయిరా. ఇలా ఎందుకు చేశారంటే కరోనా పాండమిక్ తర్వాత ఇండియాలో దాదాపు 10 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయంట. ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువైపోయిందని, బ్యాంక్ డిపాజిట్ లో డబ్బులు తక్కువ ఉంటున్నాయని, దానివల్ల మన దేశ జీడిపి ఎఫెక్ట్ అవుతుందని, అందుకే ఇలాంటి చేంజెస్ చేశారని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఈ బడ్జెట్ కారణంగా నిఫ్టీ ఒక రోజులో 300 పాయింట్లు పడిపోయింది. ఇంకా సెన్సెక్స్ 1200 పాయింట్లు పడిపోయింది. డైరెక్ట్ ట్యాక్స్ గురించి అర్థమైంది నాన్నగారు. మరి ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటండి? ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మనం డైరెక్ట్ గా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టేది కాదు. మనం కొనుక్కున్న వస్తువు లేదా వాడుకున్న సర్వీసెస్ కి పే చేసే ట్యాక్స్ అన్నమాట. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ లో కూడా రకాలు ఉన్నాయి.
ఫస్ట్ది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీనిలో మనం కొనుక్కునే వస్తువులకి మనం కంపెనీకి ట్యాక్స్ కడితే ఆ కంపెనీ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతుంది. ఇంకా రెండవది కస్టమ్స్ డ్యూటీ. ఈ కస్టమ్స్ డ్యూటీలో మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులకి ట్యాక్స్ కట్టాలి. ఇంకా మూడవది ఎక్సైజ్ డ్యూటీ. ఈ ఎక్సైజ్ డ్యూటీలో పెట్రోలియం, లిక్కర్ వస్తాయి. 2024-25 బడ్జెట్ లో ఐటీ స్లాబులని సవరించారు. సంవత్సరంకి ఆదాయం 3 లక్షల కన్నా తక్కువ ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. 3 నుంచి 7 లక్షలు ఉన్నట్టయితే 5% ట్యాక్స్ కట్టాలి. 7 నుంచి 10 లక్షల వరకు ఆదాయం ఉన్నట్టయితే 10% ట్యాక్స్ కట్టాలి. 10 నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉన్నట్టయితే 15% ట్యాక్స్ కట్టాలి. 12 నుంచి 15 లక్షల వరకు ఆదాయం ఉన్నట్టయితే 20% ట్యాక్స్ కట్టాలి. 15 లక్షల పైన మన ఆదాయం ఉన్నట్టయితే 30% ట్యాక్స్ కట్టాలి. ఈ కొత్త సవరింపు వల్ల ట్యాక్స్ పేయర్స్ కి 17,500 రూపాయల వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000 రూపాయలకి పెంచారు. అలాగే పెన్షన్ తీసుకునే వాళ్ళకి 15,000 రూపాయలు ఉండేది, దాన్ని 25,000 రూపాయలకి పెంచారు. ఈ మార్పుల వల్ల 4 కోట్ల మందికి లాభం జరుగుతుందని నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. ఇంకా వేటి మీద ట్యాక్స్ తగ్గించారు నాన్నగారు? ఆడవాళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కి స్టాంప్ డ్యూటీస్ ని తగ్గించారు. ఆ తర్వాతది ఏంజల్ ట్యాక్స్. ఇప్పుడు ఈ ట్యాక్స్ ని తీసేశారు. ఏంజల్ ట్యాక్స్ అంటే స్టార్టప్ కంపెనీస్ లో మనీ ఇన్వెస్ట్ చేయడానికి ఇన్నాళ్ళు ట్యాక్స్ కట్టేవారు, అది ఇప్పుడు 0 చేశారు. దానివల్ల స్టార్టప్ కంపెనీస్ కి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత గోల్డ్, సిల్వర్ మీద కస్టమ్స్ డ్యూటీని 6% కి, ప్లాటినం మీద కస్టమ్స్ డ్యూటీని 6.4% కి తగ్గించారు. ఇది ఒక మంచి విషయమే. ఇంతకీ కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తే మనకేం మంచి జరుగుతుందండి? ప్రెసెంట్ ఇండియా బంగారాన్ని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇలా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దాని మీద 15% కస్టమ్స్ డ్యూటీ ఉండేది. ఈ కారణంగానే బంగారం రేట్లు పెరిగేవి. ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ 6% కి తగ్గడం వల్ల ఆటోమేటిక్ గా బంగారం రేట్ కూడా తగ్గుద్ది కదా. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ మరియు వాటి యాక్సెసరీస్ అయిన చార్జర్స్, పీసీబీస్, సోలార్ ప్యానెల్స్, లెదర్, కాపర్, నికెల్ మెటల్స్ మీద ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ రేట్లు తగ్గుతాయి. ఇన్నాళ్ళు మొబైల్స్, స్పేర్ పార్ట్స్ మీద 15% ఉండేదాన్ని 6% తగ్గించారు. ఆక్వా ఫీడ్ అంటే ప్రాన్స్, ఫిష్ ఫీడ్ మీద ఉండే ట్యాక్స్ ని 5% తగ్గించారు. ప్లాస్టిక్ మీద కస్టమ్స్ డ్యూటీని పెంచారు. ప్లాస్టిక్ మీద ట్యాక్సులు పెంచితే మనకొచ్చే నష్టం ఏంటండి? మనం రోజువారీ సామాన్లన్నీ ప్లాస్టికే కదరా. బకెట్లు, మగ్గులు, కవర్లు, కార్లు, బైకుల్లో ఉండే పార్ట్స్ ఇవన్నీ ప్లాస్టిక్ తోనే కదరా తయారు చేసేది. సో ఇప్పుడు ఆ ప్లాస్టిక్ సామాన్ల మీద రేట్లు పెరగడం వల్ల మనకే కదరా నష్టం. నిజమే నాన్నగారు. ఈ కామర్స్ సైట్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్లలో చేసే ట్రాన్సాక్షన్స్ మీద 1% ఉండే ట్యాక్స్ ని 0.1% కి తగ్గించారు. ఇది ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి మంచి విషయమే. టెలికాం ఎక్విప్మెంట్ మీద రేట్స్ ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల మన మొబైల్ రీఛార్జ్లు పెరిగే అవకాశం ఉంది. మొన్నే కదండి అంబానీ మాయ పెంచాడు, అంటే ఇప్పుడు మళ్ళీ పెంచుతారా? ఏమో, పెంచే ఛాన్స్ ఉందిరా. అలాగే వనరులైన అమోనియం నైట్రేట్ లాంటి వాటి మీద రేట్లు పెరుగుతాయి. ఈ అమోనియం నైట్రేట్ ని న్యూక్లియర్ బాంబ్స్ ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని వాటి అందుబాటును తగ్గించడానికి రేట్లు పెంచామని చెప్పారు. ఇంకా క్యాన్సర్ కి వాడే మెడిసిన్స్ మీద అసలు ట్యాక్సే విధించమని కూడా తెలిపారు. ఫోన్లేండి, ఈ కొత్త చేంజ్ల వల్ల జనాలు లాభపడితే అదే హ్యాపీ. టాక్సేషన్ లో వచ్చిన కొత్త చేంజెస్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక బాగా నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కొత్త బడ్జెట్ వల్ల మనకి లాభాలు ఎక్కువ ఉన్నాయా, నష్టాలు ఎక్కువ ఉన్నాయా, దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో పెట్టి మాకు తెలపండి.